పెస్ట్ కంట్రోల్ కోసం ఫ్లోరింగ్ లోపలే పైపింగ్ చేయించామని. అయితే చాలా మంది అడిగారు ఆ పైపింగ్ ఎలా చేయించారు ఏంటి దాని వివరాలు చెప్పండి అని. నేను వేరే దగ్గర ఈ పైపింగ్ చేస్తున్నారు అక్కడికి వచ్చానండి. అక్కడ ఏంటంటే ఎలా పైపింగ్ చేస్తున్నారు, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఫ్లోరింగ్ లోపల ఎందుకు పెట్టాలి, వీళ్ళు ఏమేమి పైప్స్ వాడతారు, అలాగే ఎంత విడ్త్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మనం కెమికల్ ఇంజెక్ట్ చేయించాలి, ఇలాంటి ప్రతి క్వశ్చన్కి కూడా మీకు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుందండి. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఇల్లు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మీరు చేస్తున్న ఒక హౌస్ దగ్గరికి వచ్చాము, మా హోమ్ టూర్లో చెప్పాను మా ఫ్లోరింగ్ కిందన పైపింగ్ పెట్టించాము, దానివల్ల మాకు పెస్ట్ కంట్రోల్కి చాలా యూజ్ అవుతుందని. చాలామంది అడుగుతున్నారు ఇలా మాకు కూడా డీటెయిల్డ్గా వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. అందుకోసం మీ దగ్గరికి వచ్చానండి. నమస్తే మేడం. నమస్తే అండి. యాక్చువల్లీ ఇది యాంటీ టర్బిట్ పైపింగ్ అంటారు. ఇది ఫ్లోరింగ్ కి ముందు మనం చేస్తాం అన్నమాట. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత దీని నుండి మనం కెమికల్ పంపింగ్ అనేది ఎవ్రీ 2-3 years కి పంపింగ్ చేసుకోవచ్చు. ఆ పైపింగ్ ద్వారా ఈ కెమికల్ మనం పంప్ చేసింది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఒక బ్యారియర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే పైపింగ్ ద్వారా ఎలాగ అసలు పైప్ మేడం ఇది యాక్చువల్గా పోరస్ పైప్ అంటారు అనమాట. దీనికి ఓకే ఏంటంటే 1 feet కి 60 to 80 మైక్రో హోల్స్ ఉంటాయి. అంటే మనకి స్వెట్ ఎలాగైతే వస్తుందో అలాగా దీనిలో నుంచి కెమికల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తామంటే మనం ఇల్లు అంతా రన్ చేస్తున్నాం. రన్ చేయడం వల్ల ఒక ఫ్యూచర్ లో మనం రీఫిల్లింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ నుండి మనం కెమికల్ అనేది పంపింగ్ చేస్తాం. పంపింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇల్లంతా కింద ఫ్లోర్ లోపల ఈ టెర్మైట్ ఎక్కడైతే ఉంటుందో, టెర్మైట్ ఏం అవుతుందంటే, టెర్మైట్ అంటే వైట్ యాంట్స్, ఏమవుతుందంటే బయటకి ఎక్స్పోజ్ అయితే లైటింగ్ కి అది చచ్చిపోతుంది. అందుకని ఈ స్లాబ్ కి టైల్ కి మధ్యలో ఎక్కడైతే ఉందో అందులో ఉంటది అనమాట దాని లివింగ్ ఏరియా. ఆ ఏరియాలోనే మనం బ్యారియర్ అనేది క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో ఎటువంటి టెర్మైట్ రాకుండా మనం టెర్మైట్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ 2-3 years ఒకసారి కెమికల్ అనేది పంపింగ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అసలు రావడానికి ఛాన్సెస్ ఉండకుండా ఉంటది అనమాట. మామూలుగా జనరల్ పెస్ట్ అయితే కన్నాలు పెట్టి చెయ్యాలి. స్టార్టింగ్ లో ఎలా చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనం దిగలేదు కాబట్టి. దిగిపోయిన తర్వాత ఫర్నిచర్ అంతా జరిపి కన్నాలు కొట్టి ఇదంతా చేయాలి. ఈ ప్రాసెస్ ఉంటే ఆ కన్నాలు కొట్టుకునే పని ఉండదు, ఫర్నిచర్ ఇంటి లుక్ కూడా పోతుంది. ప్లస్ మీ పని మీరు ఇంట్లో చేసుకుంటారు, మా పని మేము బయట నుంచి ఎక్కడైతే రీఫిల్లింగ్ పాయింట్ పెట్టామో అక్కడ నుండి కెమికల్ అనేది పంప్ చేసి వెళ్ళిపోతాం. తర్వాత 1000 SFT ఫ్లాట్ ఉంది. దీనికి డైల్యూట్ చేసిన కెమికల్ 60 to 100 liters అనేది కెమికల్ పంపింగ్ చేయొచ్చు. మామూలుగా హోల్స్ పెట్టి చేస్తే 1000 SFT ఫ్లాట్ కి మహా అయితే 20 liters కూడా ఆ హోల్స్ లో డ్రాప్ చేయడం అనేది జరగదు. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రీపంపింగ్ చేయాల్సి ఉంటుంది? ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది మేడం. 2-3 years. కొన్ని కూడా ప్రాబ్లం లేదు మేడం, ఎందుకంటే ఇది 1000 SFT కి కెమికల్ పంపింగ్ చేయాలంటే 3000 rupees 4000 rupees అవుతుంది. అది అసలు మ్యాటర్ కాదు. మన ఇంటీరియర్స్ ఖర్చు చూసుకుంటే ఒక 1000 SFT ఫ్లాట్ కి 10 lakhs to 20 lakhs పెడుతున్నారు. ఇంట్లో అంతటిని కాపాడే కోసం 3000 4000 2 years ఒకసారి ఖర్చు పెట్టడంలో అసలు వెరీ మినిమం ప్రాజెక్ట్. ప్లస్ ఒక 1000 SFT చేయాలంటే కూడా 25,000 rupees అవుతుంది. ఇది వెరీ మినిమం, అన్ని పనుల కన్నా ఇదే తక్కువ. అలాంటిది ఇది లైఫ్ టైం ఉపయోగపడుతుంది. ఇదివరకు మేము వేరే హౌస్ కి హోల్స్ పెట్టించి పెస్ట్ కంట్రోల్ చేయించే వాళ్ళం అండి. ఇదేంటి కొత్తగా స్టార్ట్ చేశారా? ఆల్రెడీ 10 years నుంచి నేను ఈ పని చేస్తున్నాను. ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా కొన్ని విల్లాస్ అవన్నీ మనం చేసాం. ఆల్రెడీ అవన్నీ మెయింటెనెన్స్ లో ఉన్నాయి. మామూలుగా కన్నాలు పెట్టి చేసి అది ఇంటీరియర్స్ ఇది వరకు గోడలు అంటే సింపుల్ గా ఉండేవి మేడం. గోడలు కట్టింగ్ ఉండి సింపుల్ పెయింట్ వేసి పుట్టి కూడా ఉండేది కాదు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పుట్టి పెడుతున్నాం, తర్వాత వాల్ కి టెక్స్చర్ పెయింట్ వేపిస్తున్నాం, కొంతమంది వాల్ పేపర్స్ అంటిస్తున్నారు, ప్లైవుడ్ షీట్స్ అవి వేస్తున్నారు, హోమ్ థియేటర్స్ తయారు చేస్తున్నారు ఇంట్లో. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కన్నాలు పెట్టాలంటే స్పేస్ ఉండట్లేదు. నేను కొన్ని విల్లాస్ చేశాను, దాంట్లో వారి ఇంట్లో హోమ్ థియేటర్లు స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయి ఇంట్లో. ఆ హోమ్ థియేటర్ ఉన్న ఏరియాలో పెస్ట్ కంట్రోల్ ట్రీట్మెంట్ చేయాలంటే వీలవ్వట్లేదు. ఎందుకు అంటే మొత్తం వుడెన్ తో డెకరేట్ చేసి ఉంచారు. ఆ వుడెన్ డెకరేషన్ చేసిన దానికి ఎక్కడ కన్నం పెడతాం? కన్నం పెట్టడానికి స్కోప్ లేదు. ఆ ఇంటికి పిలిస్తే మేము వెళ్ళి చేసాం అనమాట. కనీసం ఇంటి చుట్టూరన్నా పైపింగ్ చేయండి, కనీసం మాకు ఎంతో కొంత సేఫ్టీ ఉంటదంటే చేసాం. ఫ్యూచర్ లో లాంగ్ రన్ లో చాలా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ లో మనం పెట్టుబడి కొంచెం పెట్టుకోవాలి. ఇది పెట్టుబడి అంటే అసలు కౌంట్లెస్.
ఓకే. ఇప్పుడు అది 50 కోట్ల ఇల్లు అయితే దీనికి ఖర్చు అయ్యేది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది వాల్యూ. అసలు అది వాల్యూవే కాదు. ఓకే. 1000 SFT ఫ్లాట్ ఇప్పుడు ఇది 60-70 లక్షలు ఉంటుంది. దీనికి 25,000 రూపాయలు అంటే అసలు ఏమంటారు అండి, ఏమి కాదు. అవునవును. అలాంటిది ఇది అంత యాక్చువల్గా చాలా ఇంటీరియర్స్ చాలా చేస్తున్నారు, కానీ ఈ పెస్ట్ దగ్గర చిన్న నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇంటీరియర్ అంతా అన్ని లక్షలు పెట్టి చేయించుకున్నదంతా కూడా మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 100% లో 90%, 80% మీకు వర్క్ చేసినా ఇది మీరు హ్యాపీగా ఉంటారు. అంతే కదా. ఇప్పుడు ఇవి చేసేస్తారు, ఇలా వేసిన తర్వాత ఫ్లోరింగ్ వేస్తారు. ఫ్లోరింగ్ ఏం వీక్ అవ్వదండి దానివల్ల? వీక్ అవుతుంది. మనం మినిమం పంపింగ్ చేస్తాం, ఎంత కావాలో అంతే పంపింగ్ చేస్తాం, దానివల్ల ఏమవుతుంది. ఇది పవర్స్ పైప్. ఇది ఎంత అండి? దీని 18.5 mm వస్తుంది. ఓకే. ఇది ఏంటంటే రూమ్ కి ఎలా కనెక్ట్ చేస్తారు? ఈ రూమ్ కి స్టార్టింగ్ అక్కడ వచ్చింది కదా మేడం, మొత్తం రూమ్ అంతా తిరిగింది. సెంటర్ లో కూడా మనం పైప్ లైన్ కనెక్ట్ చేసాం. ఈ 1000 SFT ఫ్లాట్ ఉంది కదా, దీన్ని మనం 2 సర్క్యూట్స్ కింద డివైడ్ చేసుకున్నాం అనమాట. ఒక 50% ఒకటి, ఒక 50% ఒకటి, 2 సర్క్యూట్స్ ఇచ్చి 4 ఇన్లెట్ అవుట్లెట్స్ వస్తాయి అనమాట. ఇన్లెట్ ఒకటి, అవుట్లెట్ ఒకటి, అవుట్లెట్ ఒకటి, ఇన్లెట్. ఓకే. మరి హోల్స్ ఎప్పటికి క్లోజ్ అయిపోవండి దానివల్ల? ఇప్పుడు మరి పైన సిమెంట్ అవన్నీ వేస్తారు కదా, పైప్ పెట్టి కన్నాలున్నా వాటర్ ని స్టాప్ చేయగలిగిన కెపాసిటీ దేనికి లేదు. స్లాబ్ లో పెట్టినా కాలం లో పెట్టినా పైప్ లీకేజ్ అనేది అవుతుంది. ప్లస్ కింద ఫ్లోర్ లో ఏమవుతుందంటే మాల్ వేస్తారు, తక్కువ పాడుతో కలిపిన మాల్ వేస్తారు. ఇంకా అక్కడ ఈజీగా ఇంకా ఎక్కువ అబ్జర్వేషన్ వస్తుంది. మీరు చూడండి, ఇది పైప్ లో కెమికల్ ఎలా వస్తుందో. ఈ 1000 SFT ఫ్లాట్ ఇప్పుడు మీరు చూసారు కదా, మనకి ఇదంతా ఫ్లోర్ అంతా ఎలా తడిచిపోయిందో, ఫ్యూచర్ లో కూడా కెమికల్ అనేది ఇలాగే స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కింద తిరిగి ఆ చెదపురుగులు అనేవి చచ్చిపోతాయి. కెమికల్ ఎఫెక్ట్ మామూలుగా కంపెనీ వచ్చింది 3-4 ఇయర్స్. ఇంటీరియర్స్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారనమాట, వాళ్ళ ద్వారా మనకి ఎక్కువ కాంటాక్ట్స్ వస్తాయి. ఎక్కువైతే రిఫరెన్స్ నేను కూడా రిఫరెన్స్ ద్వారానే వచ్చాను కదా. వాళ్ళు కూడా ఏంటంటే పైపింగ్ చేసిన తర్వాత వాళ్ళు 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ కెమికల్ ఇంజెక్ట్ చేసామండి, అంతా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోయింది, బాగుంది కదా. అంటే చిన్న డౌట్ ఉంటుంది కదండి, అది చేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని. ఇది మనం స్లాబ్ మీద చేసామండి, దీనిపైన మాల్ వేసి ఫ్లోరింగ్ వచ్చేస్తుంది. ఫ్లోరింగ్ వచ్చిన తర్వాత 15 to 20 days తర్వాత మనం కెమికల్ ఫస్ట్ టైం రీఫిల్లింగ్ అనేది చేస్తాం. ఇది 3-4 years వరకు ఉంటుందండి కెమికల్ రీఫిల్లింగ్ తాలూకా పవర్. ఈ కెమికల్ రీఫిల్లింగ్ పాయింట్ అండి ఇక్కడ పెట్టామన్నమాట మనం. రీఫిల్లింగ్ పాయింట్ అనేది దీనిలో ఇన్ అవుట్ 2 ఉంటాయి. అంటే ఒక దాని నుండి కెమికల్ పంప్ చేస్తాం మనం, రెండో దాని నుండి కూడా కెమికల్ పంప్ చేస్తాం. ఈ రెండింటి ద్వారా పంప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇల్లంతా మొత్తం కెమికల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇలా చూస్తున్నారు కదా, మనం కెమికల్ పంపింగ్ చేసిన తర్వాత ఇల్లంతా ఎలా వాటర్ స్ప్రెడ్ అయిందో. బాత్రూమ్స్లో కూడా చూడండి, బాత్రూంలో కూడా కంప్లీట్గా స్ప్రెడ్ అయింది. ఇలా చేస్తే మనం ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇంట్లోకి వచ్చి కన్నాలు పెట్టకుండా ఈజీగా, ఇప్పుడు అక్కడ బాల్కనీలో ఉండి మనం కెమికల్ పంపింగ్ చేస్తున్నాం. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది టీ జాయింట్ అండి, ఇది 4-way. ఇలాగా ఈ కనెక్టర్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాం అనమాట. ఫ్లాట్కి మనం కెమికల్ పంపింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ కెమికల్ అనేది ఎలాగా మిక్స్ చేయాలంటే, కంపెనీ వాడు ఇచ్చింది 2.1 ml అనమాట, కానీ మనం 3 ml 1 లీటర్కి మిక్స్ చేస్తున్నాం. దీనిలో 20 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాం, దీనిలో 60 ml కెమికల్ అనేది మనం మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు కెమికల్ ఈ 1000 SFT ఫ్లాట్కి మనం 60 to 80 liters ఆఫ్ డైల్యూటెడ్ కెమికల్ పంపిస్తున్నాం అండి. ఇదేమవుతుందంటే ఈ పైప్లోంచి వెళ్ళి ఇల్లంతా కింద ఫ్లోరింగ్ లోపల స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్లోరింగ్ లోపల ఏమవుతుందంటే ఈ కెమికల్ బ్యారియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కెమికల్ బ్యారియర్ క్రియేట్ అవడం వల్ల ఫ్యూచర్లో టెర్మైట్ అనేది వస్తే ఏం చేస్తుందంటే, టెర్మైట్ ఏంటంటే లైక్ ఓన్లీ వైట్ యాంట్స్. ఇవి యాంట్స్ ఎప్పుడైతే ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అవి కింద ఒక దగ్గర ఉండవు, ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి. ఈ తిరిగే క్రమంలో మనం బ్యారియర్ని క్రియేట్ చేస్తాం. ఈ దీనిలో నుంచి కెమికల్లోంచి ఒకసారి యాంట్ పాస్ అయితే వెంటనే చచ్చిపోతుంది. అది ఈ కెమికల్ తాలూకా పవర్ ఏంటంటే నెమ్మదిగా ఈ పవర్ని వేరే వాటికి కూడా స్ప్రెడ్ చేస్తాయి. యాంట్స్ ఒకటి ఇలాగా మేసాలు అనుకుని వెళ్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే టోటల్గా దాని నెస్ట్ డిస్ట్రాయ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మా ఇంటికైతే ఇలా బయట కారిడార్లో ఈ గ్యాస్ సిలిండర్ పెట్టాం కదా, దీని వెనకట్ల ఇలా రీఫిల్లింగ్ పాయింట్ పెట్టించమాట. ఏంటంటే వాళ్ళు ఎవరైనా కెమికల్ ఇంజెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు బయట నుండే చేస్తే లోపల ఇల్లంతా కూడా కెమికల్ స్ప్రెడ్ అవుతుంది.